రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని. ప్రత్యేక హోదా కానీ ఇప్పటికి వచ్చి ఉంటే ఈ కంపెనీలకి మనం 22,000 కోట్లు ఇచ్చి ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తారు. 90% ఇన్సెంటివ్స్ వస్తాయి వాళ్ళకి. కేంద్రం అన్ని రాయితీలు ఇవ్వాలి, మన మీద భారం పడదు. ఈరోజు వాళ్ళు 5 ఏళ్లకి 1,25,000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే మనం 22,000 కోట్లు వాళ్ళకి అదనంగా రాయితీలు ఎదురిస్తున్నాము. అంటే 16% మనం వాళ్ళకి ఎదురు పెట్టుబడి పెడుతున్నాం. కానీ ఈ 16% మనం వాటాలు తీసుకోవటల్లా. మన భూములు, మన విద్యుత్తు, మన జిఎస్టీ 100%. మనం జిఎస్టీ తగ్గింది, ప్రజలకు అది ఇచ్చాము ఇది ఇచ్చాము. ప్రజలకు వచ్చింది తెలియదు. ఇప్పుడు గూగుల్కి, అదానికి మాత్రం 100% ట్యాక్స్ మినహాయింపు. మరి ఈ డబ్బంతా మనకు సేవ్ అయ్యి ఉండేది కదా. మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీలు తెస్తామన్న వాళ్ళు ఇప్పుడు 22,000 కోట్ల ప్యాకేజీ గూగుల్కి ఎందుకు ఎదురు ఇవ్వాలి? పోనీ ఇచ్చిన వాళ్ళు మనం దాంట్లో వాటా తీసుకోవాలి. 16% వాటా తీసుకోండి, న్యాయంగా 20% ఇవ్వాలి మనం. ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళు పెడుతున్న పెట్టుబడి 1,25,000 కోట్లు. మనం ఏడాదికే అత్యధిక భాగం 22,000 కోట్లు మొదటి సంవత్సరమే పోతాయి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్నీ. మరి ఏమిటి మనకు లాభం? పోనీ ఉద్యోగాలు వస్తాయి 1,88,000. వాళ్ళు చెప్పేదంటే కన్స్ట్రక్షన్లో అంట. కన్స్ట్రక్షన్లో ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అందులో కూడా బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఎవరు? వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. 1,00,000 పని దినాలు రావచ్చు. 1,00,000 పని దినాలు వేరు, 1,00,000 మందికి ఉపాధి రావటం వేరు. పని దినాలే మందికి ఉపాధిలాగా కల్పిస్తే ఎక్కడైనా ప్రపంచంలో డేటా సెంటర్లలో 1 టెరా గిగాబైట్కి 1,80,000 ఉద్యోగాలు వచ్చినటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉదాహరణ చూపిస్తారని అడుగుతున్నాను. మ్యాక్సిమం 5-6 వేలు 3 షిఫ్ట్లు నడుపుకున్నాం. అన్నిట్లో కలిపి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, అదానికి భూములు కట్టబెట్టడం సరైనది కాదు. గూగుల్ పేరుతో 22,000 కోట్లు ఎదురు సబ్సిడీ ఇచ్చి కనీసం వాటా కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఎదురు ఇవ్వటం అనేది మన ప్రజల సంపద. అది ఒకవైపు ఏదన్నా ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు. ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి, నిర్మించాలి. దాదాపు సగం పూర్తయినాయి. ఇప్పుడు దానికి డబ్బులు లేవంటున్నారు. మరి గూగుల్కి ఇచ్చే జిఎస్టీ మినహాయింపు వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ? గూగుల్ పేదదా? అదాని పేదవాడా? ఎయిర్టెల్ పేదదా? పేదవాళ్ళకేమో మినహాయింపులు ఎవరు?